హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్సై గ్లోబల్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము పీవీసీ లూవర్స్ ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది, సీలింగ్కి వేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు కంప్లీట్ వీడియో చూపించబోతున్నాను. ముందు మనం ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో షీట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఇలా ఒక స్కేల్ లాంటిది ఏదైనా పెట్టేసుకొని నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2-3 టైమ్స్ ఇలా కట్ చేసేసి మధ్యలోకి బెండ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. దట్స్ ఇట్. కటింగ్ కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మనం సీలింగ్లో ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్క్రూ ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది అనమాట. స్క్రూ ఫిట్టింగ్ కూడా స్క్రూస్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి, స్క్రూస్ కూడా కనిపించవు మనకి. నెక్స్ట్ ఒక షీట్లో ఒక షీట్ ఇంటర్లాక్ చేసుకుంటూ స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళడం, దట్స్ ఇట్ అనమాట. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, షీట్ తీసుకొని ఇంటర్లాక్ చేయడమే. ఇప్పుడు ఇంటర్లాక్ చేస్తున్నారు చూడండి. జస్ట్ ఒక షీట్లో ఒక షీట్ ఇంటర్లాక్ చేస్తూ వెళ్ళడం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఇన్స్టాలేషన్ ఎలా చేస్తున్నారు, లాక్ ఎలా చేస్తున్నారు, ఇంటర్లాక్ అనేది చూడవచ్చు మనం ఇక్కడ. జస్ట్ అలా పెట్టేసుకొని లాక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్క్రూస్ ఫిట్ చేయడం అనమాట. అలా ఇలా స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. ఇలా స్క్రూస్ ఫిట్ చేసేసుకొని నెక్స్ట్ షీట్ ఇంటర్లాక్ చేసుకోవాలి. అలా ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మనం అలానే ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంటర్లాక్ చేసుకుంటూ స్క్రూ ఫిట్ చేసుకుంటూ వెళ్ళడం, దట్స్ ఇట్. మనకి ఇందులో లైట్స్ కావాలన్నా కానీ రౌండ్లో కానీ స్క్వేర్లో కానీ ఎలా కావాలంటే అలా యాక్సో బ్లేడ్ పెట్టి కట్ చేసేసుకొని లైట్స్ ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట.